హాయ్ హలో నమస్తే, నేను మీ సింధు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మరొక ముఖ్యమైన అప్డేట్ అండి. సో అదేంటి, దాని వివరాలు ఏంటి తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీరు చేసే చిన్న లైక్ అనేది నాకు ఎంతో మోటివేటింగ్గా ఉంటుంది. సో దట్ ఇంకా ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాము. రైతు భరోసాపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది. సభ్యులుగా మంత్రులు బట్టి, తుమ్మల, పొంగులేటి, శ్రీధర్ బాబు ఉన్నారు. రైతు భరోసా ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి? 5 ఎకరాలకే రైతు భరోసా అమలు చేయాలా? 8, 10, 15, 20, 30 ఎకరాల్లోపు రైతుల్లో ఎవరికి ఇవ్వాలనే గ్రామాల వారీగా రైతుల అభిప్రాయం సేకరించనుంది ప్రభుత్వం. స్పష్టత రాకపోవడంతో మరింత మంది సూచనలను సేకరించనుంది. 2-3 రోజుల్లో ప్రభుత్వానికి పూర్తి నివేదిక ఇవ్వనున్నారు అధికారులు. మంత్రివర్గ ఉపసంఘం అధికారుల నివేదిక ఆధారంగా రైతు భరోసా పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. జూలై 3వ వారంలో రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బును జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇదండి ఇవాళ టాపిక్. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్